హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ స్లీవ్ డిజైన్ కోసం లెంత్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి 3.5 ఇంచెస్ ప్లస్ ఖర్చు 2.5 ఇంచెస్, టోటల్ 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చి 4.5 ప్లస్ ఖర్చు 2.5, మొత్తం 7 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. ఎందుకంటే ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాను. పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ కోసం మనం ఖర్చు ఎక్కువే పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని దానిపైన లైనింగ్ వేసుకొని పైన మార్క్ చేసుకోవాలి. ఇలా 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత 5 ఇంచెస్ వదిలిపెట్టి ఈ చివరన లైనింగ్ని వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ పైన మార్క్ చేసుకోవాలి. పఫ్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇలా వీడియోలో చూసిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ స్లీవ్ డిజైన్ 4 to 8 ఇయర్స్ వరకు బేబీస్కి సరిపోతుంది. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయటం వలన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఒకవైపు మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా దానికి ఆపోజిట్ లైన్లో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఛానల్లో చాలా స్లీవ్ డిజైన్స్ ఉన్నాయి. కావాల్సిన వారు ఒకసారి విజిట్ చేయండి. లైనింగ్ క్లాత్ని తీసుకొని కుట్టుకున్న పప్పుని పైన పెట్టి పైన స్టిచ్ వేయాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందేమో చూసుకొని పైన కుట్టుకోవాలి. ఇక్కడ మనకైతే సరిపోయిందండి, ఎక్స్ట్రా క్లాత్ ఏం రాలేదు. వస్తే అలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇటువైపు కూడా ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ క్లాత్ జరగకుండా పిన్ పెట్టుకోవాలి. ఇలా సరి చేసుకొని ఇక్కడ పైన కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అక్కడ ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి. ఇలా పఫ్ను రెడీ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ లోతు తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దానిపైన ఇలా స్టిచ్ వేసుకొని ఈ 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. కింద పట్టీ కోసం 12 ఇంచెస్ లెంత్ 5 ఇంచెస్ విడుతున్న క్లాత్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న క్లాత్ రైట్ సైడ్ వైపున ముందుగా మనం కుట్టి పెట్టుకున్న పప్పుని పైన పెట్టి కుట్టాలి. ఇలా కుట్టుకున్న తర్వాత అంచును ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన పెట్టి పైన కుట్టుకోవాలి. ఈ స్లీవ్ 4 to 8 ఇయర్స్ బేబీ వరకు సరిపోతుందండి. ఇలాంటి మరెన్నో స్లీవ్ డిజైన్స్ మన ఛానల్లో ఉన్నాయి. కావాల్సిన వారు ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇంకా అంతేనండి, అంత బ్యూటిఫుల్ స్లీవ్ రెడీ అండి.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.